Inhale, straight. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale, straight. తాడాసనం అంటే ఇప్పుడు చూసాం మనము ఈ ట్విస్టింగ్ ట్రంక్ ట్విస్టింగ్ లో కూడా మనకు వెన్నుముక తిరగడం వల్ల ఏమవుతుంది, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ స్పైన్ లో ఉంటే ఆ డిస్క్స్ అన్ని కూడా మళ్ళీ చక్కగా కూర్చుంటారు. ఇప్పుడు మనం జనరల్ ఇన్వేట్ చేస్తూ ట్విస్ట్ చేస్తాం, అది ట్విస్టింగ్ మడత పడేటప్పుడు ఇన్వేట్ చేస్తే ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ పెయిన్ వస్తుంది. ఎగ్జామ్ షోల్డర్ అవ్వాలి, ట్విస్ట్ చేయండి, పూర్తిగా అరచేతిని తప్పండి. అలాగే ఇన్వేట్ చేస్తే నమస్కారం తీసుకుంటే ఇప్పుడు ట్విస్ట్ చేయండి, ఎక్సైజ్ చేస్తూ అరచేతిని ఆకాశం వైపు చెప్పండి. అన్ని వేలు కలిసి ఉండాలా, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అన్ని వేలు కలిసి ఉండాలా, బటన్ వేలు కలిసి ఉండాలా, చెప్పిన వేలు కలిసి ఉండాలా, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు స్ట్రెచ్ చేయండి, అప్పుడు బాడీ స్ట్రెచ్ చేయండి, అలానే ఉంచండి. హ్యాండ్స్ లాక్ చేసుకోండి, బాగా ప్రెజర్ ఇవ్వండి, నమస్కారం చేసుకోండి. స్లోగా హ్యాండ్ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ డ్రాప్ చేయండి, లెగ్స్ పైకి ఉండాలి, ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్, మైండ్ పర్ఫెక్ట్ ఉండాలా. ట్విస్ట్ అగైన్, ఇంకా స్లోగా డ్రాప్ చేయండి, కాన్సంట్రేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. స్ట్రెచ్ అగైన్ కూడా మనం ఇన్బ్యాలెన్స్ అయిపోతాం. మనం ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి కాన్సంట్రేషన్ మన శరీరం మీద మాత్రమే మనకు గమనించుతుంది. అగైన్ చెక్ చేసుకోవాలా, ఈ పొజిషన్ వచ్చేటప్పటికి షోల్డర్ చేసి ఉండాలా. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి, పూర్తి కంట్రోల్ ఉండాలా. 100% మైండ్ బాడీ మీద ఫోకసింగ్ ఉండాలా. నమస్కారం పెట్టండి. నౌ బ్రీతింగ్, 1 ఫోకసింగ్ మొత్తం బ్రీతింగ్ మీద, 2 3 4 5. ఫస్ట్ హ్యాండ్స్ లాక్ చేయండి, ఫస్ట్ హ్యాండ్స్ లాక్ చేయండి. నెక్స్ట్ స్లోగా మన కంట్రోల్ లో లెగ్ రిలీజ్ చేయండి, పడేద్దాం లెగ్, జస్ట్ కంట్రోల్ లో రిలీజ్ చేయండి. లెఫ్ట్ 5. ఫస్ట్ హ్యాండ్స్ స్లోగా హ్యాండ్స్ లాక్ చేయండి, స్లోగా మన కంట్రోల్లో లెగ్ రిలీజ్ చేయండి, మన కంట్రోల్లో రిలీజ్ అవ్వాలా, బ్యాలెన్స్ గా రిలీజ్ అవ్వాలి. వెరీ గుడ్. సమస్య అగైన్ జాయిన్ అవ్వాలి బోత్ లెగ్స్. సో ఇప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ ఆసనాలు చేస్తాం, సింగిల్ లెగ్ డబల్ లెగ్, చాలా పవర్ఫుల్ అంటే బ్రెయిన్కి ఎక్కడ కూడా అనవసరమైనటువంటి యాక్టివిటీస్ లేదు. బ్రీతింగ్ తీసుకోండి. రైట్, ఇప్పుడు మనకు బ్యాక్ బెండింగ్ అండ్ ఫ్రంట్ బెండింగ్. రెండు చేతులు నడుము మీద తీసుకోండి. అగైన్ చెక్ యువర్ షోల్డర్, లుక్ స్ట్రైట్, పాదాలు బాగా ప్రెస్ అయ్యాలా, మోకాలు స్ట్రైట్గా ఉండాలా, మోకాళ్ళ మీద 0 వెయిట్ ఉండాలా, పాదమే మొత్తం బాడీ వెయిట్ తీసుకోవాలా, ఎక్కడ బాడీ వెయిట్ ఆగకూడదు శరీరంలో. మొత్తం కుందేలు లాంటి క్యూట్నెస్ అనేది మన శరీరం అంటే ఎంత పరిగెత్తిన కుందేలు అలసిపోదు. దానిలో ఉన్న గొప్ప విషయం అంటే బ్రీతింగ్ అంత స్పీడ్గా అంత నీట్గా జరుగుతుంది, రిలాక్స్ అవుతూ చేస్తుంది అనమాట. కానీ మనకి రిలాక్సేషన్ మనకు తెలియదు, ఒకేసారి రిలాక్స్ అవుతాం, అంటే ఒకేసారి పని చేస్తాం. ప్రతి పనిలోనే రిలాక్సేషన్ కోసం ఈ శశాంకాసనం ఉపయోగపడుతుంది. రెండు చేతులు తీసుకుంటూ అలానే బ్యాక్ రండి, అలానే చేతులు పైకి తీసుకెళ్ళాలి. ఎక్సలెంట్. గాలి ఊరుస్తూ సాగుతూ కాపేయండి. రైట్ ని లెఫ్ట్ షోల్డర్ మీద, లెఫ్ట్ రైట్ షోల్డర్ మీద క్రాస్ చేసేయండి. ఇప్పుడు చిన్న చేయండి, సైడ్ గా చూడండి, ఆటోమేటిక్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది చూడండి సైడ్స్ లో. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి, లాంగ్ బ్రీతింగ్. 1 2 3 4. లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ కూర్చోసేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ రైట్ సైడ్ రిలీజ్ చేయండి. చిన్న యాంగిల్ పెయిన్ ఉంటుంది ఇక్కడ, బాగా రొటేట్ చేసుకుని స్ట్రెచ్ చేసుకోండి. యాంగిల్స్ బాగా ఇంటెంట్ చేయండి, స్ట్రెచ్ చేసుకోండి. జస్ట్ రిలాక్స్ అయిపోండి. జస్ట్ 3 times క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రిలీజ్. ప్రాణాయామం చేద్దాము. సో ప్రాణాయామంలో చిన్న ఒక 2 నిమిషాలు మనం చూడండి, పొట్టన పెట్టిందా ఊపిరితిత్తులు ఎంత మెత్తగా ఉంటుందో ఇది అంత మెత్తగా ఉంటుంది. టచ్ చేస్తే ఊపిరితిత్తులు యాక్టివేట్ అవుతారు, శ్వాస పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఈ వేళ చక్కగా కూర్చోండి సార్, లేదంటే ఒకసారి చేసుకోవాలి. రైట్ స్టైల్లో రైట్ హ్యాండ్ రైట్ కంట్రోల్ చేయాలి సార్, కరెక్ట్ సార్. సో రైట్ బ్రీతింగ్ చూసుకోండి, చెక్ చేసుకోండి. గాలి తీసుకునేటప్పుడు శరీరం కదలకూడదు, కళ్ళు తెరవకూడదు, వెన్నుముక నిటారుగా ఉండాలి. అలాగే మళ్ళీ కుడి ముక్కుతో తీసుకొని ఎడముక్కుగా వదలండి.
ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాజ్, ఎక్సేల్ జస్ట్ కళ్ళు తెరవద్దండి. అలానే బోత్ నాజల్ నుంచి 2 ముక్కల ద్వారా దీర్ఘమైన శ్వాస తీసుకుని వదలండి. నాడి శుద్ధి చేసిన తర్వాత దాని ఫలితం మనం పొందాలంటే మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటేనే ఫలితం వస్తుంది. కళ్ళు తెరిచినా, ఇంకో పనికి పోయినా, ఇంకో యాక్టివిటీ చేసినా దీని ఫలితం రాదు. జస్ట్ షోల్డర్స్ రెండు కూడా స్ట్రైట్గా ఉండాలి, చిన్న స్ట్రైట్గా ఉండాలి, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. జూమ్కా శబ్దాన్ని రిలీజ్ చేయాలి. గాలి తీసుకొని గాలి వదిలేటప్పుడు గాలి తీసుకోవాలి 2 ముక్కలతో జరగాలి. గాలి వదిలేటప్పుడు శబ్దము గొంతు ద్వారా బయట రావాలి. అది కూడా జూమ్కారం ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్ విత్ జూమ్కారం. రెండు చేతులు నమస్కారం తీసుకురండి. ఎన్ని ప్రేయర్ అందరూ కలిసి స్పష్టమే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుర్గమం భవేత్. చేతిని కాళ్ళను మెడను అన్నింటిని రుద్దుకోండి చేతులతోటి. 2 చేతులు కళ్ళ ముందుకు తీసుకురండి. చాలా నెమ్మది కళ్ళు తెరుస్తూ కళ్ళ ముందుకు తీసుకురండి. చాలా నెమ్మది కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి చెప్పాలి. 2 చేతులతో మనం నమస్కరిస్తూ మన సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మన ప్రత్యక్ష దైవం సూర్యుని నమస్కరించుకోండి. ఆయన అనుగ్రహంతో ఈరోజు అన్ని మంచి జరగాలని ఆశీర్వదించమని కోరుకుంటూ అలాగే 2 చేతులు డ్రాప్ చేసేయండి. 2 కాళ్ళు టెంపరేచర్ పెరగాలి. నార్మల్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు సార్. ఈరోజు నమస్కారం. 21 జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా, ప్రతి మండలి, గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మన ఒకటి ఉద్దేశం, అందరూ యోగా గురించి నేర్చుకోవాలి. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది, స్వాస్థ్యం పెరుగుతుంది, శాంతి వస్తుంది. మనమందరూ చూస్తున్నాము, సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు. ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు, సోషల్ మీడియాలో చదువుతుంటారు. సో ఒకటే సొల్యూషన్, మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 24 గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు, పీస్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం దేవస్థానంలో చేశాము. ఈ సందర్భంగా నేను ఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఇంకొక 4 ప్రోగ్రాం జిల్లాలో 21 జూన్ ముందు చేయడం జరుగుతాయి. సో తర్వాత బోయకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుముంది ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది. నల్గొండ టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 జూన్లో కూడా సుమారుగా ఒక 5000 మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది. మరియు 2 జూన్ నుంచి 16 జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను, మీరు ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. మీ ఆరోగ్య స్వస్థం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, అభివృద్ధి చేయగలుగుతారు. సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈరోజు అందరికీ బేసిక్లీ యోగా నేర్పించారు, యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో ఎప్పుడైనా ఎవరికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం 200 మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో పీఈటీ టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కూడా 12 జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు. సో 12 జూన్ నుంచి స్కూల్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళ ఆధారంలో చేయడం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం
జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన కాణిపాకం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకు అత్యంత శక్తివంతమైన విఘ్నాలకు అధినాయకుడైన వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళ అది ఒక ఆఫీసులో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. ఆరోగ్యానికి మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి అవుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.